ఎందుకు వెళ్ళావు? ఎందుకు? ఎవరు చెప్పారు? నువ్వు మునుగుతీ అలాగేమీ లేదురా. విను, వాడికి తెలుసు ఏమంటే మన ముగ్గురు ఒకటే ఇదని చెప్పి. అక్కడ 90 అంతమందికి తెలుసులే. అక్కడ మీ ఇద్దరు వెళ్ళి తెచ్చింది అయితే మీ ఇద్దరు అప్పతమ్ముడు ఇద్దరు వెళ్ళి తెచ్చింది. ఏమి తెలివితేటలు నా కొడుకుని. వాడు చెప్పిన మాట నిజమైతే ఇంటి కాడ కాంబిగాడ అందుకని చెప్పి. కానీ మీ ఇద్దరు ముందు వెళ్ళారు కదా. దాని తర్వాత విను, అందరికన్నా ముందే మీ ఇద్దరు తెచ్చింది. దాని తర్వాత నేను ఒకదాన్ని వెళ్తాను. అంత వాళ్ళ గ్యాప్ ఉంచుకోరు కదా. కాదు, నన్ను అక్క విను, నన్ను అక్క పట్టుకుని వెళ్తుంది. అక్క దూరంగా నించుంటుంది, నేను తెచ్చిస్తాను కదా. ఏంటి వాడు మునుకు అడ్డు పెట్టాడు చూడు, ఎలా అడ్డు పెట్టాడు. మునుకు 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 తీ. జబర్దస్తి చేయకు. ఏమి జబర్దస్త్ చేయకూడదు ఏంటి? నువ్వు తీయలేదా మునుకు అక్కడి నుంచి, అందుకని చెప్పి. మొత్తం మీద బండి తాళం వెతుకు, లేకపోతే ఇప్పుడు మీ నాన్న ఇస్తారు నీకు. బండి తాళం ఎక్కడ పెట్టేవో. రోజు ఇది అనకూడదు కానీ 300 సార్లు 300 సార్లు ఇది బండి తాళం వెతకడం. 360 రోజులు 300 రోజులు వాడికి తగలదు. 360 రోజులు 300 రోజులు, కొంత 60 రోజులు సెలవులు ఉంటాయి అనుకో, 300 రోజులు. हाथ दिखाने के लिए तब जूम जस्ट పెట్టావేంటి? వావ్, విను, 2 తాళనా? ఓ ఏ 1 month లో 65% పెరిగింది బై కళ్యాణ్ గారు. బండి తాళాలు 2 బండి తాళం కూడా ఎక్కడ నాన్న దగ్గర ఉన్నదో మరి ఎవరి దగ్గర ఉన్నదో తెలియదు. మొదలుపడిందా? ఆ 2 బండి తాళం ఇన్నాళ్ళు ఏంటంటే బండి 2 బండి తాళం నీ దగ్గర ఉండేది. అది కూడా ఇప్పుడు ఎవరికి ఇచ్చేసి, అది ఇచ్చేసిన తర్వాత ఎక్కడ ఊరు వాకలు అన్ని వెతికేసాం కానీ ఎక్కడ కనిపించలేదు. మరి ఎక్కడ దాచేసుకున్నారో తెలియదు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. ఈ సామాన్ కోసం గ్యాప్ వచ్చింది. బంట వెతకాలని ఈ జర్నీ మీద చెప్తున్నా, బంట వెతుకుంటే వెతకటం లేదు. మళ్ళీ ఆ మునుగు చూడు అలాగే పెట్టాడు. ఏముంటాయింది అయితే ఇదిగో కనిపిస్తున్నా, ఇదో ఇక్కడ ఉన్నాం కనిపించిపోయిందా? అయితే కాళ్ళ కింద పెట్టు. ఏముంటాయింది అయితే మొహం అయితే కనిపిస్తున్నా, ఏదో అయింది కదా అందుకని మొహం అయితే కనిపిస్తున్నా కదా. అరే అమ్మ సమీక్ష చేయగలగా అవి వచ్చేసా అది కితకితలు పెడుతున్నది. పెట్టకు వాడికి చిన్నప్పటి నుంచి అంతే కితకితలు పెడితే అది వచ్చేసా చూసా. వీళ్ళు ఆచి అరుస్తున్నా సమీక్ష నీ మీద. ఎందుకు అన్ననే అది మా దగ్గర జబర్దస్తి గుడి తెచ్చి పెట్టిస్తాను. ఏమిటో నాకు అంతలో నిండిపోయింది. అంతలో కడుపు నిండిపోయింది. బండి తాళాలు లేకపోతే ఇప్పుడు అవుతుంది బాగా. మళ్ళీ సాయంకాలం బాబాగారు మందిరానికి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు అప్పుడు నడుచుకుని వెళ్దురు కానీ మీ ఇద్దరు. అప్పుడు బోధపడిందా?
ఈసారి ఏం చేస్తాను ఇట్లా ఆ, ముందు 2 డబ్బాలు తీసుకుంటాను ఆ, బండిలో పెడతాను ఆ. మళ్ళీ 2 డబ్బాలు తీసుకుని ఆ కిచడీ జాగాలో మీ ఇంట్లో చేసి కిచడీలో చేసి పోయి నెయ్యి వేసుకుని తినగల ఇంట్లో శాంతిగా ఇంట్లో తిండైనా ఎప్పుడైనా తింటామా ఆ పార్టీలు చేసుకున్న టైంలో నాన్న ఉండేవారైతే అప్పుడు పంజాబీ డాబా 6 నెలలు పంజాబీ డాబా తిండిలో అయిపోయింది. ఇప్పుడు నానుండి వారండి, ఇప్పుడు ఇక్కడ నాన్న ఊరుకని ఊరు పడిపోయారండి. అదే పార్టీల్లో నాన్నకు తెప్పించి వాడు నాన్న 9వ క్లాస్ వరకు అయితే అలాగే రోజు కిచడీకి వెళ్ళేవారు. ఇప్పుడు 10 లక్షం వారు నార్మల్ తిండి ఇంట్లో తిందాం కదా లేచేస్తున్నా పోలే తిన్నాం కానీ అయినా కూడా ప్రసాదం మాత్రం కావాలి కొంచెం. ప్రసాదంలో అనిపిస్తాం ఈసారి ఇస్తాను, నేనే వెళ్ళిపోతాను. ఉంటాం కదా. పోలే నేను ఒక్కదానే వెళ్ళిపోతాను నడుచుకుని. వాడు వెళ్ళనుకుంటున్నాడు. కాకపోతే లేదు, నేను వెళ్ళి తెచ్చిస్తాను. నువ్వు దూరంగా నన్ను వదిలేసి అక్కడ నించో. ఠీకే, నింజుండి నేను తెచ్చిస్తాను వెళ్ళి బాబా గారి దీనికి వెళ్ళి. ఠీకే హే? వావ్. ఆయన నేను వెళ్తున్నాడు. ఠీకే, నువ్వు నేను వెళ్ళిపోతాను. అదే కదా. నువ్వు మురీలు కనిపిస్తుంది దాంట్లో. ఇది పులపులగా ఎందుకుంది పాప? పాప కొంచెం అంతలా పిడిచేసావు, బోళ్ళని పిడిచేసావు నిమ్మకాయ. సగం మిరపకాయ పెట్టు. అది నువ్వు సగం తెచ్చి కాఫీలో వేసి అయినా పుల్లగా అయిపోయింది. మా టిఫిన్ ఇవ్వాలి ఇదే. సరే కళ్ళు మండిపోతుంది. ఇంకా మిరపకాయ నవ్వుతుంది. నడిచేవా? నిన్న బియ్యం పిండి అట్లే. అరే చూడు దాని పక్కన ఇంకటి గురి డబ్బాలంటే పెద్ద డబ్బాలు వాడు ఎక్కడికి వెళ్ళినా ముందు లేదు అని అంటాడు. నిజంగా స్టార్ట్ చేస్తాం. ఆ ట్యాబ్ ఎక్కడండి తీయది? మెల్లిగా నూనెగా ఉన్నది. మెల్లిగా పెట్టి ఇక్కడ మిరపకాయ తర్వాత తీసుకోబెట్టి ఫుల్ చెంచా కట్టాలి ఉందా? మిరపకాయ బాగుంది. బాబు బాయి దానికి మురులు తినాలి. మబ్బుగా ఉంది బయటన, కానీ వారు మాత్రం ఇది కూడా కట్టెను కూడా వేసి. ఏంటి కావాలి? ఎందుకు ఎందుకు విను? టిఫిన్ తిని మనం ఇది తెచ్చుకుని బియ్యం తేడం వల్ల అండి. తమ్ము వెళ్దాం. నువ్వైతే ఎత్తగలవు. తినేసాక వెళ్దాం. అందుకనే నేను అన్నాను వెళ్ళలేదని. నా కడప పెడతాది, నేను అక్కడ ఎక్కడ చేశాను నా గద ఎక్కుతుంది నడి పట్టుతుంది. ఆగే అరే చోटी కావలేదు భయ్యా, చోटी కడుచుకునే దాని కడప పెడుతుంది. రేపటి వరకు ఆగితే రేపు వచ్చింది. ఆ బోరి ఎంత అందుకనే ఎప్పుడు ఎలా ప్రూఫ్ ఏమిటి నీకు? ఏమిటి కలుతా ఎలా చూసావు? నువ్వు అంతర్యామివా? దివ్య దృష్టి ఉందా? తమ్ముడు సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. ఇవిడి ఆవకాయ డబ్బా అంతా ఆడేవాడు పెడతాడు. నిమ్మకాయ కొంచెం ఇంకా నిమ్మకాయ అందుకు పదే నోరు మూసుకుని ఆ బస్తా నేను ఎత్తిస్తాను. 35 కిలోలు బస్తా నేను ఎత్తిగలను, పర్వాలేదు. నేను ఎత్తేసి బండి మీద పెట్టిస్తాను. దాని టమాటా తీసుకొని టమాటా తీసుకో. ఇవాళే తేవాలి. ఇవాళే తేవాలి జబర్దస్త్ అంటే ఇంకా ఆగిపో. ఒక రోజు శుక్రవారం లక్ష్మీవారం మరి పెడుతున్నావు. పెట్టడం కాదు, ఎవడైనా అదే మిగిలిన రోజులు తీసుకోబెట్టిన ఎప్పుడు మిగిలిన రోజులు అంటే బియ్యం వస్తానే తేలేదా దుకాణం నుంచి? తేలేదు, ఇవాళే తేవాలి. ఇక్కడి నుంచి 2 అడుగులు
కానీ భయ్ ఇష్టం వచ్చిన మాట్లాడలేమంటే కడత పట్ల వెళ్ళాలనుకుంటే ఏమి కడుపులు ఏమి నొప్పి లేండి 2 అడుగులు ఇక్కడ నుంచి 2 నిమిషాలు కూడా పట్టదు. మాట్లాడదు లేదు 10 నిమిషాలు నువ్వు నేను వెళ్దాం 2 నిమిషాలు తెచ్చేసుకుందాం. 2 నిమిషాలు తెచ్చి నీ ఇష్టం, నీ పెద్ద జ్ఞాని సర్వజ్ఞుడివి. బస్తా తినడానికి బండి మీద పెట్టి తేవాలని, బుధం మీద పెట్టి తేవాలన్నట్టు వాడు బాధపడిపోతున్నాడు. ఆ, అప్పుడు నువ్వు కదా వెళ్తావు బోలని రోజులు అయిపోయి వాడు ఇవ్వటం ఏమీ లేదు, పొద్దున్న బండి తాళం గురించి తిట్టారు కదా అందుకని చెప్పి వాడు వెళ్ళటం లేదు. అర్థమైందా? పొద్దున బండి తాళం గురించి అంటూ ఉంటే పడినదైతే ఏమీ లేదు. ఇది ఎప్పటి ఆ రోజు నువ్వే తీసుకున్నట్టు 10 నుంచి 12 నుంచో బట్ ఎప్పటి నుంచి కవడం వచ్చిందో నువ్వే రోజు తీసుకుని వెళ్ళిపోతున్నావు నిజాలు